హాయ్ మ్యాక్స్ వచ్చేసింది మళ్ళీ మీకోసం. అయితే ఇవాళ మిల్లెట్ ఐటెం ఇది, పాస్తా అనేది. ఇందులోనే మసాలా కూడా ఇచ్చారు చూడండి. అయితే దీనికోసం వాటర్ హీట్ చేస్తున్నాను. వాటర్ హీట్ అయిన తర్వాత ఈ పాస్తా అందులో వేసి బాయిల్ చేసుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్, కాస్త ఆయిల్ వేసి అయితే ఇలా ఉడకపెట్టేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి చల్లనీళ్ళతో మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మళ్ళీ ఇంకా బాయిల్ అవ్వకుండా ఉండడం కోసం. అయితే దీనికోసము క్యాప్సికము, కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా తీసుకున్నాను. ఇంకా ఇందులో వచ్చేసి రెడ్ చిల్లీ, అంటే ఇది ఉంది కదా పేస్ట్, టొమాటో, ఇది కూడా వాడతాం అన్నమాట. రెడ్ చిల్లీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. క్యాప్సికము, ఆనియన్ వేసి ఇలా కలబెట్టుకోవాలి. తర్వాత ఇలా టమాటా వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని, ఎప్పుడైనా మనం పాస్తా కానీ నూడిల్స్ కానీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కూరగాయలన్నీ హాఫ్ బాయిల్ అవ్వాలి, ఫుల్ బాయిల్ అవ్వకూడదు. ఇలా కలబెట్టుకోవడమే కంప్లీట్.